గజేంద్ర మోక్షం ఇందులోనిది. భాగవతం. గోవర్ధనోద్ధరణం, కాళీయమర్దనం ఇందులోనివి. భాగవతంలోనివి. మాయాప్రవరుడు పాత్ర ఇందులోనిది. మనుచరిత్ర. శ్రీరంగనాథుని కళ్యాణ వృత్తాంతం ఇందులోనిది. ఆముక్త మాల్యద. యమునాచార్య కథ, మాలదాసరి కథ ఇందులోనివి. ఆముక్త మాల్యద. స్వారభిషుడు ఇందులోని పాత్ర మనుచరిత్ర. దేవేంద్రుడు శచీదేవి గల ప్రబంధమేది. పారిజాతాపహరణం. తిన్నని కథ ఇందులోనిది. శ్రీకాళహస్తీశ్వర మహత్యం. నత్కీరుని పాత్ర ఎందులోనిది. శ్రీకాళహస్తీశ్వర మహత్యం. రంభా నలకూబరుల వృత్తాంతం ఎందులోనిది. కళాపూర్ణోదయం. చిలక పాత్ర గల ప్రబంధమేంది. కళాపూర్ణోదయం. శుచిముఖి హంస గల కావ్యమేమిటి. ప్రభావతి ప్రద్యుమ్నం. సుక్తిమతి కోలాహలుల కథ ఎందులోనిది. వసుచరిత్ర. సీతారాముల కథ గల ప్రబంధమేంది. రామాభ్యుదయం. మాంధాత చరిత్ర గల ప్రబంధమేమిది. కవికర్ణ రసాయనం. గయోపాఖ్యానం కథ గల ద్విపద కావ్యమేమిటి. కృష్ణార్జున సంవాదం. గుహుడు పాత్రను చిత్రించిన కవయిత్రి ఎవరు. ఎందులో ఉంది ఇది. మొల్ల రామాయణంలో ఉంది. అర్జునుని వివాహ వృత్తాంతములు గల ప్రబంధమేమిటి. విజయ విలాసము. ఉలూచి, చిత్రాంగద, సుభద్రలు గల కావ్యమేమిటి. విజయ విలాసము. సారంగధరుడు, రత్నాంగి, చిత్రాంగి పాత్రలు గల కావ్యమేమిటి. సారంగధర. భారత కథను వచనంలో రాసిన కళువ వీరరాజు కావ్యమేమిటి. జైమినీ భారతము. కాకతీయుల చరిత్ర గల కావ్యమేది. కాశె సర్వప్ప రాసిన సిద్ధేశ్వర చరిత్ర. ప్రభావతి ప్రద్యుమ్నుల కథను నడిపినది ఎవరు. శుచిముఖి అనే హంస. కుమార కంపరాయల విజయగాథను చిత్రించే కావ్యం ఏది. గంగాదేవి రాసిన మధురా విజయము. విజయ రాఘవ నాయకుని చిత్రించిన ప్రబంధమేది. రంగాజమ్మ రాసిన మన్నారుదాస విలాసము. నలచరిత్ర, పారిజాతాపహరణ కథలు గల దక్షిణాంధ్ర యుగం నాటి కావ్యమేది. కృష్ణధ్వరి రాసిన నైషధ పారిజాతము. ప్రభావతికి చెప్పిన డెబ్బది రాత్రులు చెప్పిన కథలు గల కావ్యమేది. పాలవేకరి కదిరిపతి రాసిన సుఖసప్తతి.